దసరా పండుగ రోజున కొన్ని ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. అందులో జమ్మి పూజ, ఆయుధ పూజలు చేయడం, పాలపిట్టను చూడడం, రావణవధ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ జమ్మి చెట్టుకు ఎందుకు పూజ చేయాలి, ఆయుధ వాహన పూజలను ఎందుకు చేయాలి, పాలపిట్ట ప్రత్యేకత ఏంటి, సాయంత్రం జరిగే రావణవధ కార్యక్రమం వెనుకున్న ఆంతర్యం ఏమిటి అనే వివరాలను వరంగల్ భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శేషుతో కలిసి కృష్ణమోహన్ అందిస్తారు. పండుగ దసరా రోజు ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి. అమ్మవారికి పూజలు చేయడం కావచ్చు, ఈ శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, అదేవిధంగా ఈరోజు దసరా రోజు జమ్మి పూజ చేయడం, ఆయుధ పూజ చేయడం, వాహన పూజలు చేయడం, అదేవిధంగా రావణవధ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఉన్నారు, ఆయనతోటి మాట్లాడదాం. ప్రస్తుతం దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంటే ఈ విజయదశమి అనగానే కొన్ని రకాల పూజలు ఉంటున్నాయి. ఇది జమ్మి పూజ కావచ్చు, ఆయుధ పూజ కావచ్చు, లేకపోతే పాలపిట్టను చూడటం. అసలు ఈ విజయదశమి రోజు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అసలు? శరత్కాలే మహాపూజ క్రియతే యాజవార్షికి తస్యాం మమైతన్మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః సర్వా బాధా వినిర్ముక్తో ధనధాన్య సుధాన్వితః మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయః. ప్రతి మనిషి దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తిని కోరుకుంటాడు. ఎట్లా దుఃఖం దేని వల్ల వస్తుంది, సుఖం దేని వల్ల వస్తుంది? తెలిసి తెలియక చేసిన పాపముల వలన ఆ పాప ఫలితంగా దుఃఖప్రాప్తి, చేసిన పుణ్యం వల్ల సుఖప్రాప్తి. కాబట్టి సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి జరగాలంటే పాప నాశనం కావాలి, పుణ్యప్రాప్తి కావాలి. ఘోరాది పాతకములను నశింపజేసి అక్షయ్యమైన పుణ్యాన్ని ప్రాప్తించేది ఎవరు? ఆ జగన్మాత. అపరాధ శతం కృత్వా జగదంబేత్యోచ్చరేత్ యాంగతిం సమవాప్నోతి రతాం బ్రహ్మాదయస్సురా. అమ్మా, 100 అపరాధములు చేసిన జగదంబాని ఒక్కసారంటే ఆ పాపాలన్నిటినీ నశింపజేసి నువ్వు ఇచ్చే గొప్ప ఫలితాన్ని, సుఖాన్ని బ్రహ్మాది దేవతలు ఎవరిస్తారమ్మా అని శంకరాచార్యుల వారు వేణువుళ్ళ పొగుడుతాడు అమ్మవారిని సౌందర్యాల హరిలో. ఎక్కడ అంటే అట్లాంటివి. మరి ఆ అమ్మవారి యొక్క వ్రతం ఏమిటి? శరత్కాలంలో జరిగింది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి శరదృతువులో నవమి వరకు అమ్మవారి యొక్క మాహాత్మ్యాన్ని వింటూ అవధరిస్తూ ఆమెను సేవించడం వల్ల సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుధాన్విత, సమస్తమైన బాధలు పోయి ధనధాన్య సుధాన్వితులను చేస్తాను అని అంటుంది. మరి అట్లాంటి వ్రతం నిన్నటిదాకా జరిపారు నవదుర్గా విధానంతో. మరి వాళ్ళ విజయదశమి ఈరోజు. ఈ నవరాత్రి వ్రతం చేసిన సాధకుడికి పరిపూర్ణత్వం వస్తుంది. పరిపూర్ణత్వం వచ్చిన సాధకునికి ఆ జగన్మాత భద్రకాళి రూపంలో సమస్తం భద్రం అంటే ఏమిటి? భద్రకాళి అంటే భద్రం శుద్ధాత్మ విజ్ఞానం, భద్ర లోకానురూపం, మంగళ కలయసి జనేతీది భద్రకాళి. నమ్మిన వారికి మంగళములను, భద్రములను, శ్రేయస్సు, సంపదలను, ముక్తికి హేతువైన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఆ జగన్మాత ఏ రూపంలో ఇస్తుందో ఆ జగన్మాతను, ఆ రూపాన్ని భద్రకాళి అన్నారు. అందుకే దేశాల ప్రజలు వరంగల్ విచ్చేసి భద్రకాళిని దర్శిస్తున్నారు. సో ఇవాళ ఆయుధ పూజ చేస్తున్నారు. అసలు అంటే ఆయుధ పూజలు ఎందుకు చేయాలి? ఈ రోజే ప్రత్యేకంగా ఈ ఆయుధ పూజకు సంబంధించినటువంటి నిర్వహణ చేయడం కావచ్చు, దీనికి ఉన్నటువంటి శాస్త్రం ఏంటి అసలు? పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు అర్జునుడు అందరూ తమ ఆయుధాలన్నింటినీ ఒక శమీ వృక్షంలో పెట్టారు. పెట్టి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్నాక ఆ ఆయుధాలను స్వీకరించి యుద్ధానికి ఉద్యుక్తులయ్యారు. ఎందుకు జమ్మి చెట్లో? శమయతే పాపం. జమ్మి అనేది మన పాపాన్ని నశింపజేస్తుంది. జమ్మి చెట్టు శమీ శత్రు వినాశిని, మన శత్రువులను ధ్వంసం చేస్తుంది. అర్జునస్య ధనుర్ధారి రామస్య. ఆ సంవత్సరం పాటు ఆ ఆయుధాలన్నీ ఆ శమీ వృక్షమునందు ఉంచడం వల్ల అగ్నిని కూడా మనం శమీ గర్భాదగ్ని మందతి, మన అగ్ని ఏది హోమానికి చేసేటప్పుడు అశ్వత్థ వృక్షంలో మన అశ్వత్థ వృక్షం శమీ వృక్ష సంబంధమైన కాష్టంతో మనం
అగ్నిహోత్రాన్ని అలాని మతించి అగ్ని తీసుకుంటాం. అంటే జమ్మి చెట్టు శమేదే పాపం. ఆ జమ్మి చెట్టు మన పాపాలను నశింపజేస్తుంది. సో ఇలా పాలపిట్టను కూడా చూడాలి అంటారు. పాలపిట్టను చూడటం ఏంటంటే ఏ టైంలో చూడాలి, అసలు పాలపిట్టనే ఎందుకు చూడాలి? నవరాత్ర వ్రతం చేసినప్పుడు పొలిమేర దాటం, ఇంట్లోనే ఉంటాం, గ్రామంలోనే ఉంటాం. నవరాత్ర వ్రతం అయిపోయాక సీమోల్లంఘనం చెయ్యాలి. కాబట్టి మనం ఈ అడవులకు వెళ్ళడం ద్వారా అక్కడ పాలపిట్ట కనపడుతుంది. ఆ పాలపిట్టను దర్శనం చేయడం ద్వారా మనము సీమోల్లంఘనం చేశామన్న సంకేతం. సో ఇలా రావణ వధకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతుంటాయి. అసలు రావణ వధ కార్యక్రమం దసరా రోజు చేయడానికి కారణం ఏంటి అసలు? రాముడు రావణాసురుడిని సంహరించిన రోజు, దశకంఠుణ్ణి సంహరించిన రోజు కాబట్టి రావణ వధ అది సంకేతంగా చూపిస్తారు. చెడును మనలోని తొడిని తొలగించుకోవడం కోసం, మనలో ఆత్మగుణాలు దేవీ గుణాలను ప్రాప్తింపజేసుకోవడం కోసం, అసురీ శక్తులను దహింపజేయడానికి సంకేతంగా రావణ వధ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సో ఇది దసరా పండుగకున్నటువంటి విశిష్టత. ఈరోజు ఏ విధమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఈ రోజుకున్నటువంటి విశిష్టత. అయితే దసరా అనేది కూడా విజయదశమి, విజయాలకు ప్రతీకగా నిలుస్తుంది. అమ్మవారికి నవరాత్రులు నిర్వహించిన తర్వాత ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, అమ్మవారు భద్రకాళి అమ్మవారిగా దర్శనం ఇవ్వడం, అదేవిధంగా శమి పూజ కావచ్చు, అదేవిధంగా ఆయుధ పూజకు సంబంధించి వాహన పూజ, తర్వాత చక్రతీర్థ ఉన్నటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ ఉన్నటువంటి విశిష్టత. వీడియో జర్నలిస్ట్ దశరథ్ కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.